మీకు ఫేవర్ చేయాలని కాదు సార్, బేసిక్ గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా అంటే చాలా మొహమాటం సార్. ఈ మొహమాటం పోవాలి అంటే మా నాన్నగారు నాతో ఎప్పుడు ఉండాలి సార్ నాకు. సో ఆయన కూడా ఏంటంటే ఈ నాకు ప్రతి ఫీల్డ్ లో అయి ఉండొచ్చు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాన్నగారు తీసుకు వెళ్ళేవాళ్ళు, దాని తర్వాత ఇంకా తర్వాత అంతా మా అమ్మగారు చేసుకునేవాళ్ళు. అలాగే నాన్నగారు సపోర్ట్ కోసం అంటే నేను ఎక్కడ ప్రతిదానికి ఏం భయపడతాను అని చెప్పి నాన్నగారు ఒక 2-3 అలవాటు అయ్యేంత వరకు సపోర్ట్ చేస్తారని దానికోసం అలా అనుకున్నాం సార్. సూపర్ సార్. మీకు ఫస్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ హై అనిపించిన ఎలిమెంట్ ఏంటి? ఎందుకంటే భార్యలు వచ్చి మొగులు కొట్టడాలు ఇవన్నీ పాతదే. మీరు ఇందాక సక్సెస్ఫుల్ గా చెప్పిన మాటలే, క్షేమంగా లాభంగా రండి కానీ లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ ఈ ప్యాటర్న్ లో జరిగినవే. మీకు హై అనిపించిన మూమెంట్ ఏంటి? ఎందుకంటే వాటికంటే కొత్తగా ఉండాలి సినిమా. అవును సార్. సార్ జనరల్ గా ఏంటంటే ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది సార్. ఇందులో మీరు అందరూ చూసే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనోడు, మా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొంచెం క్లోజ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మనోడుకున్న పర్సనాలిటీకి, మనోడుకున్న అంటే ఆ ఫిజిక్ కి యాక్షన్ ఫిల్మ్ అయి ఉండొచ్చేమో. అంటే వాళ్ళు థియేటర్ లో చూసేంత వరకు అనుకోలేదు సార్, అదే యాక్షన్ అయి ఉండొచ్చేమో, లేదా మనోడి ఎలివేషన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నారు. కానీ ఈ పర్సనాలిటీ కానీ ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళలో కూడా ఒక మంచి అంటే ఆ రిలేషన్ కి ఇచ్చే ఎఫెక్షన్ ఉంటుంది, ఆ రిలేషన్ కి ఇచ్చే వాల్యూ ఉంటుంది, తనలో కూడా ఇంత లవ్ అండ్ కేర్ ఉంటుంది అనేది అనే వర్షన్ ఉంటుంది సార్ దీంట్లో. ఆ ప్యూర్ లవ్ స్టోరీ కోసం అయితే నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సార్. నాకు చాలా హై అనిపించింది సార్ అది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు కామన్ అయి ఉండొచ్చు, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. అంటే గొడవలు కామనే, కానీ కొంచెం అప్గ్రేడ్ చేశారు, ఆ వర్షన్ ని కొంచెం అప్గ్రేడ్ చేశారు. అలాగే ఇందులో ఈ లవ్ స్టోరీ కోసం ఇది చాలా హై ఉంటుంది సార్. ఆ లవ్ స్టోరీ కోసం నేను యాక్సెప్ట్ చేశాను సార్. సార్ వెన్నెల కిషోర్ గారు బుక్ లో రాయని మీ చిన్ననాటి సంగతులు కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన రాసి పెట్టుకున్నాడు సినిమా వరకు. సినిమా కాకుండా మా పవన్ కళ్యాణ్ పర్సనల్ మీ నాన్నగారు పక్కన ఉన్నా పర్లేదు చెప్పొచ్చు. ఉంటాయి సార్. ఒక్కటి చెప్పండి సార్. అంటే ఫ్రెండ్స్ తోనే ఉన్నాయి సార్. నాన్నగారికి తెలియని కూడా ఉంటాయి సార్. అంటే నాన్నగారు తెలియని ఉంటాయా అని అంటే అది నేను చెప్పకూడదని కాదు, ఎందుకంటే నాన్నగారికి కూడా వాళ్ళ నాన్నగారికి తెలియని ఉంటాయి కదా సార్. అవి చెప్పండి సార్. అప్పుడు నేను చెప్తాను. మీరు చెప్పండి సార్. అలాంటి చెప్పండి. అంటే నేను ఓన్లీ లవ్ స్టోరీస్ అని చెప్పట్లేదు సార్, అది ఫ్రెండ్స్ తో తిరిగే విషయంలో అయినా అన్నిట్లో చెప్తున్నాను సార్. మీ క్యారెక్టర్ చాలా పేరు వస్తుంది, చాలా చేశారు. ఇంటర్వెల్ సీన్ గానీ లేకపోతే క్లైమాక్స్ లో గానీ చాలా బాగుంది, మంచి పేరు వస్తుంది. ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ చూసినారు? రివ్యూస్ లో మీ పేరు రాసి బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది అన్నప్పుడు చాలా హ్యాపీ సార్. ఇది నేను యాక్చువల్లీ క్యారెక్టర్ కి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. అంటే ఫస్ట్ కొత్త అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని ఒక భయం ఉంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ముందు ప్రెస్ మీట్ లో చెప్పినట్టే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, చాలా మూవీస్ చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ పడతాయి హీరోయిన్స్ కి. నాకు ఫస్ట్ ఫిలిం లోనే ఇలా క్యారెక్టర్ పడి అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ ని నేను త్రూ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం, అది ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది కొంచెం భయం ఉంది. కానీ అందరూ చూసి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా 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 హ్యాపీ. కిటికీ రేపు మిమ్మల్ని అందరూ కిటికీ సీన్ అంటారేమో. ఎందుకు ప్రొడ్యూసర్ గారు అన్నారు కిటికీ అమ్మాయి అలా పేరు వస్తుందేమో. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చేశారు. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అటువంటి సీన్లు చేయడానికి చాలా మంది అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేయడానికి మామూలుగా బైక్ సార్ చెప్పండి సార్. అట్లా సార్ ఫస్ట్ నైట్ రోజు ఆ సీన్ ఉంటది కాబట్టి అంటే మనందరం ఒకసారి చూసాం కాబట్టి అలా అనిపిస్తుంది. బాగానే చేసింది సార్ అమ్మాయి. ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉంటారు సార్, పక్కన ఇంకో 3-4 ఉంటారు అక్కడ. అంటే ఇంతకుముందు ఉంటారు కదా సార్ అట్లా, అంటే అందరూ ఉండి అక్కడ దాకా సాగనంపుతారు కదా. సాగనంపటానికి కారణం ఇదని నాకు ఈ సినిమా చూసినాక తెలిసింది. ఇంతవరకు అంటే అమ్మాయి భయంతో వస్తుంటే పాపం ఇంత సీనియర్స్ తీసుకొస్తారు అనుకున్నా కానీ ఇవన్నీ నేర్పు పంపిస్తారని నాకు ఈ సినిమా చూసారు తెలిసింది. మీరు చెప్పండి. సార్ చెప్పినప్పుడు అయితే నేను ఇందాక చెప్పాను కదా మీకు చేయగలనా లేదా అనేది ఉంది. సార్ అన్నారు నాలో 2 వేరియేషన్స్ కావాలి, ఇన్నోసెన్స్ అండ్ ఇది. ఇన్నోసెన్స్ అయితే ఆయనకు కనిపించింది నాలో. సో ఇది చేయగలనా అనేది నాకు డౌట్ ఉంది.
సార్ అయితే అది బాగా నమ్మారు. నేను దానికి 100% ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి ఇంకా. సూపర్, బాగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ హీరో గారు మీరే, కసిరెడ్డి గారు. కసి సార్ చాలా జంతువులు ఉన్నాయి. సెన్సార్ మొత్తం మీరే కట్ చేసినట్టున్నారు. అవునన్నా, చాలా కట్ చేశారు. కట్ చేశారు. ఓటీటీకి మరి ఆ వెర్షన్ ఇస్తారంట. ఓకే, సూపర్ సార్. సార్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చినప్పుడు కొన్ని బాగున్నాయి, కొన్ని ఎంజాయ్ చేస్తాం నిజంగా. మీరు గోడదోకి వెళ్ళేది కానీ కొన్ని ఆ గెటప్స్ లో వచ్చాయి అన్నప్పుడు అది ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది కొంచెం నా లిటిల్ బిట్ చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అన్నారు. దానికి ఎక్కడ క్లారిటీ ఇస్తారు, మీరా డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు ఇవ్వాలండి. ఎందుకంటే అంటే బేసిక్ గా ప్రతి మనిషిలోని ఇంకో మగాడు ఉంటాడు. అంటే ఇప్పుడు సమాజానికి తెడుచో లేదంటే ఇంట్లో పేరెంట్స్ తిడతారనో వాడు చెయ్యి ఎత్తాలని ఉన్నా, ఎందుకంటే మీకు తెలుసు ఎందుకనేది. సో అలాంటిదప్పుడు మనలో ఒక హీరో వస్తాడు. ఆ హీరోని చూపించే ప్రయత్నంలోనే ఇక్కడ ఏదైతే ఉన్నాయో సూపర్ హీరోస్ అలా వచ్చారండి. దాన్ని మేము ప్రాపర్ గానే చూపించాం అనుకుంటున్నాం. బట్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, బిగినింగ్ మిస్టేక్స్. అవి ఆయన కూడా కొత్త కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్లియర్ గా నెక్స్ట్ టైం ఆయన చూపిస్తారని అనుకుంటున్నాను. సార్ మీ డైరెక్టర్ లో కనపడిన రొమాంటిక్ యాంగిల్ ఒకటి ఉంది. కనపడడానికి కదా ఎంత సినిమా తీసేది. నేను రొమాంటిక్ యాంగిల్ చెప్తున్నా, బట్ మీరు కొలతలు తీసుకునేటప్పుడు ట్రైలర్ షాప్ లో చూడకుండా 34, 36 ఇవన్నీ ఎక్కడ స్వయంకు ఎక్కడ ఉన్నాయా? లేదు, ఆయన చేసి చూపించారు. ఇప్పుడు ఆర్టిస్ట్ నేను ఏది చేస్తారు మీరు తీసుకోరు కదండి. డైరెక్టర్ ఆయనకి ఏం కావాలో ముందు సార్ అలాగంటే అలాగే సార్ ఇలా చేయాలని ఆయన చేసి చూపిస్తారు. ఆయన చేసిన తర్వాత నేను చేయడానికి ఉంటదండి. ఆయన ఎన్ని చూసారో ఎన్ని చేశారో ఇప్పుడు మాకేం తెలుస్తుందండి. మరి ఇందులో కూడా నాకైతే ఇప్పుడైనా ఆయన చెప్పడం మొమ్మట పడుతున్నారు. కానీ ఇందులో ఉన్న మా 3 క్యారెక్టర్స్, ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా ఇలా లవ్ స్టోరీలు అంటండి. పెళ్లి చేసుకున్న తర్వాత అది మరి సెకండ్ పార్ట్ లో పెడతారేమో నాకు తెలియదు. పెళ్లి అవ్వకముందు అయితే వాళ్ళని చేసుకుని ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదండి అని చెప్పారు. మరి ఆ కిటికీ సీన్ ఏంటనేది నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది మీ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సో అందరికి థ్యాంక్స్ చెప్పారు, కానీ ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ ఈ టైంలో తీసుకొచ్చి చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఇంత బాగా హ్యాపీగా నవ్వుతున్నారంటే దానికి మెయిన్ కారణం మీరే కాబట్టి థ్యాంక్ యూ. అండ్ స్టార్టింగ్ నుండి మీరు చెప్పుకొని వస్తున్నారు ఈ సీన్స్ ఇలా ఉంటాయని. బట్ అంటే సెన్సార్ వరకు వెళ్ళేసరికి చాలా సీన్స్ కట్ అయిపోతాయి. సో అలా మీరు బెస్ట్ అనుకునే సీన్స్ ఏమైనా కట్ అయ్యాయి? అవును సార్, ఒక 5 బిట్స్ అంటే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 డైలాగ్స్ పర్టికులర్ గా రాజ్ కుమార్ గారివి. అందులో చాలా అంటే ఒక సీన్ కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కన్స్ట్రక్ట్ అయినటువంటి మేం కాదా మాకు లేదా అనే డైలాగ్ అయితే కట్ అయిందండి. అనంత్ శ్రీరామ్ గారు అండ్ సప్తగిరి అన్నది ఒక డైలాగ్ కట్ అయింది. ఏది సంపూర్ణంగా చేయడా అని చెప్పి స్టేజర్ లో చూసారు కదా మీరు. అలాంటి లైన్స్ కొన్ని కట్ అయినాయి. నాకు కొంచెం అడిగారు సార్ సెన్సార్? అడిగాను సార్. లేదు అంటే చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అదేం లేదండి. అంటే బేసిక్ గా మనం రాసుకునేటప్పుడు ఈజీగా రాసేసుకుంటాం. బట్ స్క్రీన్ మీదకి వెళ్ళి దాని విజన్ మారుతుంది. సో అలా మారినప్పుడు అవతల ఇప్పుడు మనం ఎవరి మీద అయితే డైలాగ్ వేస్తున్నాం అవతల స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు, అంటే జడ్జి, లాయరు. సో వాళ్ళ మీద డైలాగ్ వేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం మీద కట్ చేశారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అలా వదిలేస్తే రేపు పొద్దున ఎవడో ఒక రాస్తారు. అంటే సినిమాలు మితిమీరిపోతున్నాయి, జడ్జిల మీద డైలాగ్ వేస్తున్నారు, రేపు పొద్దున సీఎంల మీద వేస్తారు, అయ్యేస్తారు అని అంటారు కదా. సో దాన్ని దృష్టి పెట్టుకుని కట్స్ ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. రైట్. హీరో గారు, సో కంగ్రాట్స్. అంటే ఫస్ట్ నుండి మిమ్మల్ని చూసుకుంటూ వస్తున్నా, చాలా బాధ్యతగా వెళ్తున్నారు. సో ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకునేది ఒకవైపు, ఇంకొకటి ప్రొడ్యూసర్ నాన్నగారు అంటే మీరు అనేటట్లు ఒక మాట అనేస్తారని. బట్ తెలుగు ఆడియన్స్ మాత్రం కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడే నిరూపించింది. అండ్ యాక్టర్ గా మీరు కూడా సో యు ప్రూవ్ ఇట్. కంగ్రాట్స్. అండ్ ఫర్దర్ కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. కళ్యాణ్ గారు చెప్పండి మేడం. ఇక్కడ ఆర్టిస్టులు కసిరెడ్డి గారు కావచ్చు, కిషోర్ గారు కావచ్చు, సప్తగిరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మీకు ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడము, అండ్ వాళ్ళకి సీన్స్ పడినప్పుడు వాళ్ళతో కాంబినేషన్ లో. సో ఎలా అనిపించింది? హౌ యూ మేనేజ్?
అంటే ఈ సీనియర్స్ తో ఫస్ట్ డే లైక్ ఫస్ట్ షాట్ కానీ అట్లీస్ట్ ఫస్ట్ డైలాగ్ కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది ఇది. కానీ వీళ్ళు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకున్న భయం అయితే పోగొట్టారు. ప్రతి ఒక్కళ్ళు వెన్నెల కిషోర్ గారు ఉండొచ్చు, ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు ఉండొచ్చు, కసిరెడ్డి అన్న, సప్తగిరి అన్న, పమ్మిసాయి గారు, ప్రతి ఒక్కళ్ళు ఏముండదు తమ్ముడు అని జాగ్రత్తగా ప్రశాంతంగా చేసుకో ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి నాకేంటంటే ఇలాంటి సీనియర్స్ తో నాకు ఆపర్చునిటీ రావడం అనేది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నాకు. దానికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాను. రయాన్షు సో చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా క్యారెక్టర్స్ చేశారు. సో మెయిన్ లీడ్ గా ఇలాంటి క్యారెక్టర్ రావడం అనేది నిజంగా మీరు చెప్పినట్లు ఒక మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కి ఏ విధంగా మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేస్తానికి రెడీగా ఉన్నారు? నేను ప్రస్తుతానికి స్టోరీ నచ్చితే, ఆ క్యారెక్టర్ నచ్చితే ఏదైనా చేద్దామని రెడీగా ఉన్నానండి. పర్టికులర్ జానర్ అనేసి ఏం లేదు. నాకు స్టోరీ నచ్చింది, చేయగలను, యాక్టింగ్ స్కోప్ ఉందంటే ఏ క్యారెక్టర్ని చేస్తాను. కమిటీ కుర్రోలతో ఆల్రెడీ మీరు ఒకలాగా చూసాము, బట్ దీంట్లో డిఫరెంట్ గా చూసాము. సో ఎలా అనిపిస్తుంది పురుషతో ఎక్స్పీరియన్స్ అండ్ ఏదైనా గుర్తుండిపోయే మూమెంట్స్ కసిరెడ్డి గారితో? లైక్ ఎందుకంటే బ్రహ్మానందం గారు, కోవా సర్లా గారు కాంబోగా ఉంటుంది అని ఫస్ట్ కంటెంట్ చూసినప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ చెప్పాను మీకు మీతో మాట్లాడినప్పుడు. సో అలాగే ఉంది, చాలా హ్యాపీగా నవ్వుకున్నాము, ఆ కాంబోని బుక్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అంత పెద్ద ఆర్టిస్ట్ తో కంపేర్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం నాకు. ఇట్స్ అ వెరీ బిగ్ అప్రిసియేషన్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ముందు అలా అన్నప్పుడు కొంచెం భయం వేసేది ఎక్కడ రివర్స్ అవుతుంది అనేసి, బట్ ఇప్పుడు చాలా ధైర్యంగా ఒప్పుకుంటున్నాను అందరి ముందు, ఎస్ వి డిడ్ ఇట్ అని. థ్యాంక్ యూ సో మచ్. మీరే చెప్పాలండి కమిటీ కుర్రోలు అప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, మీకే నేను కొత్తగా కనిపించాను కాబట్టి ఐ థింక్ ఐ మీన్ రైట్ పాత్ అండి. పురుషతో ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతున్నాను. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశానండి. ఫైటింగ్ సీన్స్ నాకు చాలా ఇష్టం, కొట్టేది తన్నేది. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. నేను చాలా సాటిస్ఫై అయిపోయాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సంజయ్ గారు, మీరు ఇందాక కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. కిటికీ ఉండుంటే ఏమన్నా డైలాగులు బాగా మాట్లాడేవాళ్ళేమో. అంటే డైలాగులు అన్ని దాన్నే బేసే ఉన్నాయి కదా అక్కడ. లేదు సార్, అంటే సరదాగా అంటారు. లాస్ట్ టైం రీ రిలీజ్ కి ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం సార్ చేయడం. సో స్టేజ్ ఎక్కాను, చూస్తున్నాను, షివరింగ్ నాకు మామూలుగా లేదు. సో అప్పుడు ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. సో థ్యాంక్స్ ఒక్కటే ఉంది. వాళ్ళు వెనకాల నుంచి కామెంట్ చేస్తున్నారు నన్ను అలా. సో అందుకు ఇబ్బంది పడ్డాను. ఎనివో సినిమాని బాగా టర్న్ చేశారు మీరు, వెన్నెల కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు, ఇందాక ఒక మాట అన్నారు, మీరు సినిమా చూసిన వాళ్ళు నాలో ఉన్న మైనస్లు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను అన్నారు కదా. సరే, వేరే వాళ్ళు చెప్పమంటే 100 చెప్తాం, కానీ బట్ మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. అంటే మనల్ని మనం అట్లా మీరు సినిమా చూశారు, అలా చాలా సార్లు చూసుంటారు బిఫోర్ రిలీజ్. మీలో మీకు ఏమన్నా తప్పులు కనపడినాయా మీ యాక్షన్ లో? సార్ నాలో నాకు తప్పులు అంటే సార్ నాకు కొన్ని చోట్ల నాకు కూడా అనిపించింది సార్. దీన్ని అంటే అది డైరెక్టర్ గారి ఫాల్ట్ కాదు, నాకు దీన్ని నేను ఇలా చేసుంటే లేదా నా బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసుంటే అని కొన్ని చోట్ల అనిపించింది సార్. అండ్ తర్వాత ఏంటంటే సార్, నేను ఏ రోజు ఈ యాక్టింగ్ ఫీల్డ్ అనేది కదా సార్, నేను ఇంట్లో ఏ పని సరే ఏ రోజు ఏ పని చేసినా నేను 100% ఇచ్చిన తర్వాత కూడా నేను 100% ఇవ్వలేదని ఫీల్ అవుతాను. అంటే ఇంకా ఇవ్వచ్చు. ఒక 10 నిమిషాలు అయ్యే పని నేను 8 నిమిషాలు చేసినా కానీ నాకు తెలిసి 7 నిమిషాలు కూడా చేయొచ్చాము దీన్ని. లేదా ఒక 100 కేజీలు ఎత్తాల్సిన ప్లేస్ లో నేను 100 కేజీలు ఎత్తినా కూడా దీన్ని ఇంకొక కేజీ పెంచొచ్చాము అనే దాంట్లో ఉంటాను సార్. అంటే ఇంకేదైనా యాడ్ చేయాలి, ఇంకేదన్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఉంటాను సార్ నేను. అలాగే ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ చెప్పినా నేను దాన్ని తీసుకొని నేను దాన్ని ముందుకు వెళ్తాను సార్. నెగిటివ్ చెప్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకొని నేను నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాను సార్. ఇప్పుడు యాక్చువల్ గా సినిమా రిలీజ్ కు ముందు మీ ఫాదర్ 1-2 సార్లు అనుండొచ్చు బాగా చేస్తున్నారు అని, అంటే షూట్ లో ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ. రిలీజ్ అయిన తర్వాత మీ ఫాదర్ కి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది మీ అబ్బాయి బాగా చేశారని అన్నారు. ఆ తర్వాత మీ ఫాదర్ మీకు ఏమన్నా అప్రిషియేషన్ ఇచ్చింది అంటే మీకు డిఫరెన్స్ ఏమైనా కనపడిందా అంతకుముందు అప్రిషియేషన్ దానికి తర్వాత దానికి? అంటే సార్ నాన్నగారు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చెప్పుంటే నేను దాన్ని అప్రిషియేషన్ గా తీసుకున్నాను సార్.
నాన్నగారిలాగే ఉంటారు కాబట్టి అప్పుడు నాన్నగారిది కూడా తీసుకుంటాను. బట్ ఏంటంటే నాన్నగారి ఫ్రెండ్స్ నాన్నగారికి చెప్పినప్పుడు నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది సార్. మీ మదర్ ఊళ్ళో ఉండి చూడాలి అని ఇక్కడికి రాలేదన్నాక చూసారా? చూసారు సార్, అందరితో చూసారు సార్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ షూటింగ్ ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక డే కూడా రాలేదు. మా అమ్మ ఫోకస్ అంతా ఎక్కడ ఉందంటే ఆ రిలీజ్ ఆ థియేటర్ లో చూడాలని దాని మీద వెయిట్ చేశారు. సో మా అమ్మ ఎంత వెయిట్ చేశారో ఆ కళ కూడా మా అమ్మది నెరవేరింది. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఊర్లో వాళ్ళు అయి ఉండొచ్చు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక కొత్త హీరోకి రాని టైప్ లో వాళ్ళు చేసిన పాలాభిషేకాలు అయి ఉండొచ్చు, కొబ్బరికాయలు కొట్టడం అయి ఉండొచ్చు, ఆ గుమ్మడికాయలు కొట్టడం అయి ఉండొచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసిన పద్ధతి అయి ఉండొచ్చు, డాన్స్లు అయి ఉండొచ్చు, ప్రతిదీ నాలో నిజం చెప్పాలంటే నేనంతా ఏం తినకుండా వెయిట్ చేస్తున్నాను సార్, రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది అని. అదొక టెన్షన్ అనమాట అది. సో దాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్న పద్ధతిలో అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. సార్ కోటేశ్వర గారు, మొన్న మీరు ప్రీ రిలీజ్ లో చెప్పారు, సినిమా చూసి మీరు బయటకు వచ్చి నేను గేట్ దగ్గర ఉంటాను, నాకు మా అబ్బాయి యాక్షన్ బాగున్నా బాగోపోయినా చెప్పండి అని. మీరు నాకు గేట్ దగ్గర కనపడలేదు కూడా అప్పుడు చెప్పలేదు, మీకు చెప్తున్నాను. బాగా చేశారండి, చాలా బాగా చేశాడు. అంటే ఒక కొత్త కుర్రోడు ఆ బ్యాలెన్స్ చేయడం అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం, మేము చాలా సినిమాలు చూస్తాం కాబట్టి. బట్ ఓకే, మీరు ఏదైతే టార్గెట్ తో సినిమా తీసారో అది రీచ్ అయ్యారు. ఎక్కడి వరకు అయితే కంగ్రాట్స్ సార్. గేట్ గా లేకపోవడానికి కారణం ఆ రోజు డిపార్ట్మెంట్ ఆయన మా సిఈ గారు వచ్చారు సార్. ఆయన ఏంటంటే సినిమా అక్కడ చూద్దామని అన్నారు. ఆయన మాటకి ఎదురు చెప్పలేక నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను అక్కడ దాకా వచ్చేసారు, అప్పుడు గేట్లు తీసుండి మీరు కూడా లేరు సార్. నేను వచ్చాను, నేను ఆ రోజు మీ దగ్గరికి సినిమా అయ్యేటప్పటికి చాలా ఫాస్ట్ అక్కడ ఫస్ట్ టైం చూసి మీ దగ్గరికి వచ్చాను సార్. సార్ ఇప్పుడు కాకినాడ బ్యాక్ డ్రాప్ లో చేశారు కదా సినిమా, ఎందుకని? సార్ నేను కాకినాడలోనే పుట్టాను, పెరిగాను. ప్లస్ అక్కడ 266 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డచ్ వాళ్ళు కట్టినటువంటి చర్చ్ ఉంది. నేను ఫ్రెంచ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పుడు ఈ చర్చ్ దగ్గర చేస్తే బాగుంటది అని అనిపించింది. అలాగే కాకినాడలో నేను షూట్ చేసిన ప్లేస్లన్నీ కూడా 166 years, 100 years, 266 years అలా పాత కాలంలో కట్టినటువంటి ప్లేస్లు సార్ అవి. నాకు ఏమనిపించింది అంటే మనం పుట్టిన ప్లేస్, దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది, అందుకని చేసాను సార్. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో పాపకు అదే ఆ అమ్మాయి చైల్డ్ టైమ్ లో చేస్తారు కదా, మరీ చిన్నపిల్లలా అనిపించింది అని ఒక కామెంట్స్ ఉన్నాయండి. ఎందుకని అంటే మీరు దాన్ని గ్రహించారా, మీ దృష్టికి వచ్చిందా? నేను కావాలని రాశాను సార్, అనుకునే రాశాను. ఎందుకంటే సార్ అది నేను చెప్తాను సార్, దానికి మీ నంబర్ మాత్రం కావాలి సార్. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయాలి కదా, నాకు చేయలేదు కదా. చేస్తాను సార్, చేస్తాను. ఆ అమ్మాయికి ఆ వయసులో అసలు ఆ అమ్మాయికి తెలియదు, ఆ అమ్మాయికి చేసిన ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో నేను కథ రాసినప్పుడు నేను ఆ విధంగా ఫీల్ అయ్యి రాసుకున్నాను సార్, అంతే. హీరో ఏజ్ అతను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ఆ పిల్ల మరీ చిన్నపిల్ల అయిపోవడం అనేది చాలా డిఫరెన్స్ చాలా కనపడుతుంది. అది కామెంట్స్ నేను కూడా అంటే నాకు వచ్చిన డౌట్, ప్లస్ నేను థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడడం కూడా నేను విన్నాను. అవును సార్, అది అందుకని చెప్తున్నాను సార్. సినిమాలో అంటే యాక్చువల్ గా అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అందులో కసిరెడ్డి క్యారెక్టరే చాలా హిలేరియస్ గా అనిపించింది. ఎప్పుడైతే వెనల్ కిషోర్ గారు ఎంట్రీ అవుతారో అక్కడ నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్. అక్కడ నుంచి అంటే ఆడియన్స్ ఇలా కూర్చున్న వాళ్ళందరూ కూడా కొంచెం ఆ కూర్చున్న సీట్ నుంచి కొంచెం లేస్తూ కూర్చున్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు వెనల్ కిషోర్ గారు. మీ పేరులో కసి అని ఉంది కదా, యాక్చువల్ గా సినిమాలో కూడా కసిగా చేశారు. కానీ ఈ కసి అనే టైటిల్ అంటే మీరు ఎలా తీసుకుంటారు? అంటే జనాల దృష్టిలో అదే కసిరెడ్డి అంటే చాలా సినిమాలు చేశారు, ఆ టైటిల్ కసి అనే టైటిల్ ఎలా తీసుకుంటారు? అలా అనేవి లేదండి. అంటే బేసిక్ గా నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నన్ను అందరూ చౌదరి 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 అని పిలిచేవారు. బట్ అది ఒక 2-3 years ఉన్నది. అంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఓకే నేనేం చేయట్లేదు, నా నేమ్ చేంజ్ అవ్వలేదు, నేనేం చేయట్లేదు, ఆ ఫస్ట్ క్యారెక్టర్ ఇంకా గుర్తుందంటే అది అభిమానం కొద్ది. బట్ ఇంకా చేస్తున్నా కూడా అదే గుర్తుందంటే నేను ఇంకా ఏది కొత్తగా ప్రూవ్ చేసుకుంటలేదు అని అర్థం. ఆ టైంలో నాకు బెదుర్లంగ సినిమా పడింది. అందులో యాక్చువల్లీ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అది ఫస్ట్ సుబ్బరాజ్ క్యారెక్టర్ నేమ్. ఆ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. అవన్నీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నేను డైరెక్టర్ అనుకున్నది ఏంటంటే, నేను ఎలాగో క్యారెక్టర్ మంచి కసిగా ఉంది కదండి, నా పేరులో కసిని
ఇంటి పేర్లో కసి పేర్లో రాజు అని ఏదైతే ఉందో కసిరాజు అని పెడతాండి. అక్కడి నుంచి ఇంక కసిరాజు అని క్యారెక్టర్ జనాలకు అలవాటు అయిపోయింది. అండ్ రాజ్ కుమార్ మర్చిపోయి కసిరెడ్డి అదే దగ్గరికి వచ్చారు. ఐఎమ్ హ్యాపీ. జనాలకి ఎలాగైనా అంటే అంత కసిగా గుర్తుంటున్నా అంటే మరి అదే అంత కసిగా మంచిదే కదా. కసిగా గుర్తున్నారు. కోటేశ్వర గారు ప్రొడ్యూసర్